నమస్కారం. బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. బీహార్ మహాకూటమి విజయం ఖరారైపోయింది. స్పష్టమైన మెజారిటీ దాటిపోయి చాలా ఆధిక్యతలోకి వచ్చేసింది. మహాకూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యతలో ఉండగా 170 స్థానాలకి పైగా ఆధిక్యతలోకి వచ్చేస్తోంది. సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లో మహాకూటమి బాగా పుంజుకుంది. కేవలం 15% సీట్లున్న పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఒక మోస్తరుగా ప్రభావం చూపింది. నితీష్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా గెలుపుబాటులో ఉండడం కూడా ప్రత్యేకత. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు. మహాకూటమిలో భాగస్వాములు కాంగ్రెస్, ఆర్జేడీలు ఈ ఎన్నికల్లో బాగా పుంజుకున్నాయి. ఆర్జేడీ గత ఎన్నికల్లో 22 సీట్లకే పరిమితమైతే ఈసారి 70కి పైగా సీట్లు సాధించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ కూడా 17 స్థానాల ఆధిక్యతలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చింది 4 సీట్లు మాత్రమే. నితీష్ కుమార్ పరిపాలనకు గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఇక మనం చర్చా కార్యక్రమంలోకి వెళదాం. ఈ సర్వేలు ఇవన్నీ కూడా చాలా హోరాహోరీగా ఉన్నట్లుగా వచ్చినప్పటికి కూడా నిజంగానే మొదటి కొద్దిసేపు చాలా హోరాహోరీగా ఉందేమో అనేటువంటి భ్రాంతి కలిగినప్పటికీ వాస్తవం వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చేసింది, చాలా తేడా కనపడింది. సో దీనిపై మనతోటి మాట్లాడడానికి శ్రీ సుధీష్ రాంభొట్ల గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీమతి గంగా భవానీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసన మండలి మాజీ సభ్యురాలు, అలాగే టీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ సభ్యులు, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన శ్రీ బల్క సుమన్ గారు మనతో ఉన్నారు. సుమన్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మహాకూటమి విజయం? అయితే విశేషం ఏంటంటే మహాకూటమి పేరుతో మొదటిసారిగా నాకు తెలిసి దేశంలో మొదటిసారిగా గెలిచినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 1971లో మహాకూటమి పేరుతోటి నీలం సంజయ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఒక మహాకూటమి పెడితే ఓడిపోయారు. లాస్ట్ టైం 2009లో టీఆర్ఎస్, టీడీపీ వీళ్ళంతా కలిసి కూటమి కడితే మహాకూటమి పేరు నేను చెప్పేది ఓడిపోయారు. కానీ ఈసారి మహాకూటమి పేరుతో వాళ్ళు గెలిచారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా చాలా గొప్ప విజయం. నితీష్ కుమార్ గారికి, లాలు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నేను బీహార్ ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎలక్షన్ కంప్లీట్గా మోడీ వర్సెస్ నితీష్ అన్నట్టు జరిగింది. మొదటి నుండి కూడా మోడీ గారు కూడా ఆ దిశగానే తీసుకెళ్లినారు. 1,20,000 కోట్ల రూపాయల ప్యాకేజ్తో ఎన్నికల ప్రచార సరళిని ప్రారంభించినట్టు నుండి మొదలుకొని 5th ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసేంత వరకు కూడా కంప్లీట్గా ఆ స్టైల్లోనే తీసుకెళ్లినారు. మోడీ గారు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మనం అవునన్నా కాదన్నా డెఫినెట్గా ఇది మోడీ గారి ఓటమి అని అందరూ మాట్లాడుతున్నారు. మనం కూడా అట్లనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఘోరమైనటువంటి పరాభవం బీజేపీకి వచ్చింది. దాని తదనంతరం బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. నెక్స్ట్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాబోతుంది. కేరళ కూడా రాబోతోంది. కేరళలో బీజేపీ పరిస్థితి ఏందో మనకు తెలుసు. సో దాని తదనంతరం 2019 సాధారణ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సో సహజంగానే మోడీ గారు కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం, అగ్రనాయకత్వం వాళ్ళంతా అనుకున్నది ఏంటంటే యూపీలో పరిస్థితులు వాళ్ళకి సానుకూలంగా లేవు. మొన్నటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూసుకుంటే బీఎస్పీ పుంజుకున్నట్టు కనబడుతుంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి, టీఎంసీకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వచ్చినాయి. కేరళలో బీజేపీ తగ్గలేదు. పంజాబ్లో కూడా నేను నేషనల్ మీడియా మనం చూస్తే ఈ 2-3 రోజుల్లో మొన్న రాహుల్ గాంధీ గారు ఒక 3 days టూర్ పోతే అసలు అద్భుతమైనటువంటి రాహుల్ గాంధీ గారికి అద్భుతమైనటువంటి ప్రజాదరణ కనబడ్డది ఒక 3 days టూర్లో. సో అంతేకాకుండా ఇవి 3 పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ అయినా, వెస్ట్ బెంగాల్ అయినా, తమిళనాడు అయినా. సో ఈ 3 కనుక మనం కోల్పోతే వరుసగా ఢిల్లీ, బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇది వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయని కూడా ఒక బీహార్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు. మహా అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే సో ఇదంతా పోయినట్టయితే 2019 ఎన్నికల్లో మనకు చాలా దెబ్బ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీహార్ ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచి తీరాలి అనే దిశగా బీజేపీ కేంద్ర నాయకత్వం అంతా మోహరించిపోయినారు. 30 మంది కేంద్ర మంత్రులు, 38 జిల్లాలు కేంద్ర మంత్రులు, 30 మంది కేంద్ర మంత్రులు, దాదాపు 27కు పైగా సభల్లో మోడీ గారు మాట్లాడినారు. స్వయంగా 1,20,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించినారు. అదే కాకుండా డిజిటల్ ప్రచారంలో దాదాపు ఏం లేకున్నా 20,000 గ్రామాలను చుట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. డిజిటల్ ప్రచారం మోడీ గారి ఉపన్యాసాల బస్సులు పెట్టి అది చేసినారు. సో చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను అనుకోవడం ఏంటంటే మోడీ గారు ఎంత సీరియస్ గా వారు ప్రయత్నం చేస్తున్నారు అదంతా వారికి నెగటివ్ అయిందని నేను అనుకుంటున్నాను. సేమ్ ఢిల్లీలో అదే జరిగింది. మోడీ, అమిత్ షా కాంబినేషన్ మీద బీజేపీలో ఎలాంటి పరిస్థితి వస్తుందని మీరు అనుకున్నారు? మీరు ఢిల్లీలో కూడా తరచుగా గమనిస్తుంటారు కదా, బీజేపీలో ఎంతో కొంత అసమ్మతి ఉంటుంది. మోడీ అంటే మాట్లాడకపోవచ్చు. దాన్ని వెంకయ్య నాయుడు గారు ముందే పసిగట్టి దాన్ని తుంచేసే ప్రయత్నం చేసినారు. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో మీరు ఆ మధ్య స్టేట్మెంట్ వారిది చూస్తే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా
మన అమిత్ షా గారే మళ్ళీ పార్టీ అధ్యక్షుడు అవుతారని అన్నారు. వారు ఒక స్టేట్మెంట్ అట్లా పెట్టినారు అన్నట్టు, రిజర్వ్ లో పెట్టినారు వెంకయ్య నాయుడు గారు. వారికి కూడా తెలుసు. కానీ వాళ్ళు చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని కష్టపడ్డారు అందరూ, పెద్ద ఎత్తున అన్ని శక్తులు మోహరించి. ఇక ఒక్క మాట కాదు, ఇక నితీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా వారిపైన దాడి, లాల్ గారి మీద వ్యక్తిగతంగా దాడి, పార్టీల మీద దాడి, ఇక దాన్ని ఏ స్థాయికి తీసుకుపోయినారంటే బీహార్ లో మేము ఓడిపోతే బీజేపీ, పాకిస్తాన్ లో పటాకులు వెళ్తాయనే కాడికి అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడారు. సో అది చాలా ఎటు పోవాలో అటు పోయింది. సో అంత సీరియస్ గా వాళ్ళు తీసుకున్నారు అనడానికి ఇది ఉదాహరణ. అయినప్పటికీ కూడా బీహార్ ప్రజలు ఇంత తెలివిగా చాలా గొప్ప తీర్పిచ్చినారంటే నిజంగా ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి నేను చాలా ఆనందపడుతున్నా. ఈ విజయం ఈ దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. డెఫినెట్ గా అంటే ఇవాళ ఏంటంటే నితీష్ కుమార్ గారు 2 టర్ములు అయిపోయి 3వ టర్ము, అంటే 3వ టర్మ్ లోపల కూడా ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వారు, అక్కడ పరిమితం అయిపోయినటువంటి పార్టీ. సో వాళ్ళు ప్రజలకు అనుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకుని మంచిగా పనిచేసినట్టయితే అక్కడి ప్రజలు ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా వీళ్ళనే ఆదరిస్తారు, బీజేపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా మమ్మల్ని ఆదరిస్తారు. కేంద్ర ప్రభుత్వం మేము కేంద్ర మంత్రులు చేస్తాం, మేము 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అనేది దీన్ని బట్టి అర్థమైపోయింది. సో మేము అనుకునేది ఏంటంటే, ఇంకోటి కూడా మేము అనుకునేది ఏంటంటే, అంటే టీఆర్ఎస్ ఆ రకంగా చూస్తా కేవలం మీరు ఒక ఎంపీగా మీకున్న అనుభవం, మీకున్న యువ రక్తంతో అందుకని నేను ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా నేను అట్లా అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఇక్కడ రెండోది ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, సహజంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎన్నికల మేనిఫెస్టో దాన్ని బేస్ చేసుకొని జరగాలి. నిజంగా మనం ఏం చేస్తాము, ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తానని చెప్పుకుంటాము, అది నచ్చి ప్రజలు తీర్పిస్తారు. ఇవాళ మోడీ గారి పరిపాలనలో ఈ 17 నెలల కాలంలో మోడీ గారి గతంలో చెప్పింది ఒకటైంది, ఇప్పుడు జరుగుతున్నది ఇంకోటైంది. వారు నల్లధనం తీసుకొస్తామన్నారు, ₹1 కూడా తీసుకురాలి. బుల్లెట్ ట్రైన్లు వేస్తామన్నారు, ఏమీ చేయలేదు. ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి చాలా మాటలు వారు చెప్పినారు, ఏం చేయకపోగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కోత పెట్టినారు. మోడల్ స్కూల్స్ చాలా మంచి స్కీమ్, దాంట్లో కోత పెట్టారు. ICDS స్కీమ్, స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి స్కీమ్, దాంట్లో సగానికి పైగా కోత పెట్టినారు. BRGF ను కంప్లీట్ ఎత్తేసినారు. RGPSA గ్రామ పంచాయతీల నిర్మాణానికి సంబంధించిన స్కీమ్, దాన్ని ఎత్తేసినారు. PMGSYకి చాలా డబ్బులు కట్ చేసినారు. అంటే ఇవన్నీ మనం చూసుకుంటూ పోతే వీళ్ళ పరిపాలన ధోరణి ఎటు పోతుందో జనాలకు అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ 17 నెలల కాలంలో బీజేపీ ఎంపీలు మాట్లాడినటువంటి మాటలు, కేంద్ర మంత్రులు మాట్లాడినటువంటి మాటలు, ఈ ఎన్నికల సందర్భంలో RSS మాట్లాడిన మాటలు, ఒక గొప్ప మాట మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా బీసీ నాయకులు. ఎవరు? లాలు గారు కానీ నితీష్ గారు కానీ. నితీష్ గారు అయితే మచ్చలేని నాయకుడు. వాళ్ళు ఏం మాట మాట్లాడినారు? RSS వాళ్ళు రిజర్వేషన్ల వ్యవస్థను ఒకసారి పునఃపరిశీలించాలి, దాని మీద చర్చ జరగాలని మాట మాట్లాడినారు. సో దానికి వ్యతిరేకంగా చాలా బలంగా బీసీలు, దళితులు, మహాదళితులు, మైనారిటీలు వీళ్ళకు ఈ కూటమికి ఇంత గొప్పగా అండగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంతేకాకుండా బీహారీలు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంటాలరెన్స్ విషయంలో, అసహనం విషయంలో ఇవాళ కళాకారులు, రచయితలు, మేధావులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అవార్డులు వాపసు చేస్తూ ఉన్నారో, దాని మీద కూడా వీళ్ళు ఇట్లా స్పందించారు. మొత్తంగా మచ్చలేని మనిషిగా, ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించిన నాయకుడిగా నితీష్ గారికి పట్టం కట్టిరు అని చెప్పి నేను భావిస్తాను. డెఫినెట్ గా ఈ గెలుపు బలహీన వర్గాల గెలుపు, ఇది ప్రాంతీయ పార్టీలకు కూడా చాలా మంచిదని నా విశ్వాసం. రైట్, ఓకే, ఇది సుమన్ గారి విశ్లేషణ. ఇక ఢిల్లీ నుంచి మనకి బీజేపీ నేత, యువమోర్చా నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ సుధీష్ గారు, అట్లా గంగాభవాని గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు. గంగాభవాని గారు, బహుశా ఎక్కడలేని ఉత్సాహంతో మీలో కనపడతా ఉందండి. ఇది నిజంగా నేను బీహార్ ప్రజలకి చేతులు తోడ్చి నమస్కరిస్తున్నాను, సాల్యూట్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా మహిళలకి అండి, పెద్ద ఎత్తున మహిళలు అక్కడ ఓటింగ్ లో పాల్గొన్నారు. 4% పెరిగింది. అది ఖచ్చితంగా మహిళల ఓట్లు అండి. పెద్ద ఎత్తున క్యూలో మహిళలు ఉన్నారు. ఈ విజయము మూడోసారి ఇప్పుడు నితిన్ గారు రావటం. 2 సార్లు ఆయన పరిపాలనా విధానం మచ్చలేని వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, మహిళలకి రక్షణ ఎక్కువ, ఆడపిల్లలకి సైకిళ్ళు ఇవ్వటం ఏంటి రక్షణ. మరి ముఖ్యంగా ఎలక్షన్ టైంలో బీహార్లో గతంలో గొడవ అది ఇది అనేవారు, ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిగినాయి. ఇంత పెద్ద ఎత్తున మోడీ గారి ఏదో ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో పాల్గొన్నట్టు 30 సభల్లో పాల్గొని, అమిత్ షా వచ్చి 30 కేంద్ర మంత్రులు తీసుకుని ఇంత పెద్ద ఎత్తున అధికారం ధనము చేసి, మనం ఇదే ఛానల్ ఒకసారి మాట్లాడుకున్న ఎన్నికల్లో అప్పుడు 50 హోనా, 60 హోనా, 8 హోనా అని ఏదో బేరం ఆడి వేలం పాట పాడి వాళ్ళకి 1,60,000 కోట్లు ఇచ్చినా కూడా బీహార్ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళంటే నిజంగా భారతదేశానికి వాళ్ళు మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకంటున్నానంటే ఇదే ఢిల్లీలో రిజల్ట్స్ మీరేదో అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. అధికారం కాదండి, తప్పకుండా అండి, 17 సీట్లు ఈ విజయము లేదండి, ఈ విజయము సెక్యులర్ విజయం అండి.
సెక్యులర్ విజయం. ఇది నేను సెక్యులర్ నండి, భారతీయురాల్ని, నేను హిందువుని కానీ ఫస్ట్ భారతీయురాల్ని. ఆ భావమే ప్రజలకు ఉందండి. వీళ్ళు ఎంత ఎత్తున బీహార్ లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో టపాకాయలు పేల్చుకుంటాం అంటాం ఒక అధ్యక్షుడిగా, ఎంత తప్పు మాట అండి. ఒక అధ్యక్షుడిగా అనవలసిన మాట అండి. అయినా కూడా ప్రజలు ఎంత సమయం పాటించి ఎంత తెలివిగా వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారండి. ఇట్లాంటి ప్రలోభాలకి ఇట్లాంటి మాటలకి కూడా లొంగలేదు ప్రజలు. అంటే వాళ్ళు మేధస్సు ఎంత ఉందండి. ఈ సర్వేలు రిపోర్ట్లు ఏమేనండి, ప్రజా తీర్పు ముందు సర్వేలు పనికిరావండి. వీళ్ళు దేశాన్ని మీ సర్వే ఎన్డీటీవీ లాంటిదే క్రెడిబిలిటీ లేదండి. మీది ఎంత క్రెడిబిలిటీ లేదని ఏమండి, అది పెద్ద బాగా చేసిన వాళ్ళు బాగా బ్రాండ్ అన్నారు, వాళ్ళు కూడా తప్పిచ్చారు. కానీ మీది ద డే వన్ నుంచి ఫస్ట్ కౌంటింగ్ నుంచి కూడా ఎన్టీవీ కరెక్ట్ రిపోర్ట్ మీరు చెప్పినట్టే వచ్చింది, చాలా బాగా ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే దేశాన్ని ఏం చేశారండి వాళ్ళు, అసలు ఏంటండి ఎంత ఇంటాలరెన్స్ అంటే వాళ్ళు. ఏంటి కర్ణాటకలో ఒక సీఎం ని తల కోసేస్తాను లేదా నేను పార్టీ మార్చుకుంటాను అంటామా అండి. ఇంకో ఆమె పోయి ఒక దళితులనేమో వాళ్ళు మాంసం ఏంటంటే ఏది తినాలి వీళ్ళు డిసైడ్ చేస్తారండి, వాళ్ళని చంపేయటమా. వాట్ ఈస్ దిస్ అండి, ఎక్కడ తీసుకుపోతున్నారండి భారతదేశాన్ని. ఆ బ్రిటిష్ వాళ్ళు అని కాదండి, ప్రజలు ఆలోచించుకున్నారు వీళ్ళు వస్తే ఇదే రిపీట్ అవుతుంది ఇక్కడ, ఇది అవుతుందని భయపడిపోయారండి. భయభ్రాంతులు అయిపోయి వాళ్ళు స్లోగా చాప కింద నీరులాగా అండర్ కరెంట్ అండి. ప్రజలు ప్రచారం చేశారు కదా, దాని ఎఫెక్ట్ కూడా పనిచేసింది. మేము బీహార్ ఎక్స్ప్రెస్ కి కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు. మేము బీహార్ ఎక్స్ప్రెస్ కి వెళ్ళి మేము మా అధ్యక్షులు అందరూ వెళ్ళి చేసాము. మోడీకి హఠావ్ దేశ్ కు బచావ్ అన్నామండి. మా వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. నేను ట్రైన్ లో, నేను ఎగ్జాజరేషన్ కాదండి, ట్రైన్ లో పంచి కరపత్రాలు పంచి వాళ్ళకి క్యాన్వాస్ చేస్తుంటే హిందీలో हम कांग्रेस वही नितिन को डालते बीजेपी को हटाते, नितीश को बीजेपी को हटाते అన్నారు. సెక్యులర్ కావాలన్నారు అంతా. అంటే వాళ్ళని ముసలాం అండి లేదండి. ఇప్పుడు ఒకటండి, నేను ఒక మాట చెప్తున్నాను. బీజేపీ ఢిల్లీలో ఎట్లాంటి పార్లమెంట్లు ఎట్లా వచ్చినాయి, షార్ట్ టైమ్ లో 6 నెలలకి అసెంబ్లీ ఏంటండి, ఇక్కడ పార్లమెంట్లు బాగానే వచ్చినాయి. ఇదే జోష్ అండి. ఇది మామూలు మ్యాండేట్ కాదండి, ఏదో చిన్న విక్టరీ కాదు, 10-15 సీట్లతో కాదు, సకానికి సకం. లల్లు గారు ఫస్టే అన్నారు నేను పొలిటికల్ సైన్స్ చేశాను, నేను చెప్తున్నాను. ఇంచుమించు ఆయన చెప్పిన ప్రెడిక్ట్ కరెక్ట్ గా వచ్చినాయి ఇవి. నేను ప్రజలతో ఉంటాను, మేము మ్యాసివ్ మ్యాండేట్ తీసుకుంటాం. మోడీ గారి ప్రభావం ఎట్లా మోడీ గారిదండి. మోడీ గారికి అమిత్ షాకి మాత్రం ఇది తప్పకుండా చెక్కేనండి. ఆయన మహా అంతికే ముందే వెళ్ళిపోయాడు పాప. మా పెద్ద మనిషి 88 ఏళ్ళ దగ్గరికి వెళ్ళి బర్త్డే విషయం చెప్తున్నాడు, ఈ నేను ఎక్కడ పదవి తీసేస్తానని. సర్లేండి, దాంట్లో ఇది కూడా ఒక భాగం ఉంటది. అమిత్ షా ఆల్రెడీ ముందే ఆయన ఎవరు వెంకయ్య నాయుడు గారు వీళ్ళు ఒకళ్ళు ఓడిపోయినా కూడా కాదనేసారు. రాజ్నాథ్ సింగ్ కూడా అన్నారు ఆయనే కంటిన్యూ అవుతారని. ఇప్పుడు మాత్రం తప్పకుండానండి. ఇప్పుడు ఆయన పోయి అక్కడ అవినీతి గురించి మాట్లాడాడు మోడీ గారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అవినీతి మంత్రుల కోసం సుష్మా గానీ వసుంధరా రాజే గానీ వ్యాపం కుంభకోణం గానీ మేము చెవులో ఇల్లు పెట్టుకు పోరాడినా కూడా పార్లమెంట్ లో బాయ్కాట్ చేసి దానికి సమాధానం ఇవ్వలేని వ్యక్తి అవినీతి గురించి బీహార్ లో మాట్లాడితే ప్రజలు అంతా అమాయకులు అనుకుంటున్నారండి. ప్రజలు అమాయకులు అనుకున్న వాళ్ళు అమాయకులండి. అది బీహార్ లో చూపించారు. ఇప్పుడు తప్పకుండా మోడీకి అమిత్ షాకి గడ్డు రోజులండి. విత్ ఇన్ ద పార్టీ గడ్డు రోజులు, తప్పకుండా గడ్డు రోజులు పోటీ కాదండి. వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ కూడా ఊరుకోరండి. వాళ్ళు కూడా వీళ్ళు ఎందుకంటే అది కాదండి. ఇప్పుడు శత్రుఘ్న సిన్హా పార్టీ వ్యక్తే కదండి, ఆయనకి ఏం ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంత అమిత్ షాని అక్కడ ఉండి మొత్తం 1 పాయింట్ ఫార్ములా చేసుకుంటా ఆయన చేతితోటి. ప్రజాస్వామ్యం ఇంటర్నల్ లేదు, బహార్ ఎట్లా లేదు, విత్ ఇన్ ద పార్టీ కూడా లేదు. కాబట్టి ఆయన అది కూడా ఎంత తప్పండి, అది కూడా ఎంత తప్పండి. అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనల్ని వచ్చి డివైడ్ అండ్ రూల్ ఎలా చేశారో మోడీ గారు కూడా అమిత్ షా కూడా విత్ ఇన్ ద భారతదేశాన్ని డివైడెడ్ రూల్. అంటే దళితుల్ని దూరం చేస్తారు, బీసీలను చేస్తారు, మతపరంగా ఎన్ని రకాలుగా మనల్ని భారతదేశాన్ని చిన్నభిన్నం చేయాలి అన్నిటి ప్లాన్ చేస్తే బీహార్ ప్రజలు సాల్యూట్ చేస్తున్నా. నేను ఈ ఎన్టీవీ ముఖంగా నేను సాల్యూట్ చేస్తా. మహిళలకు ముఖ్యంగా ఈ విజయం ప్రజాస్వామ్య విజయం, సెక్యులర్ విజయం. రైట్. సుధీష్ గారు ఇంతటి అఫెన్స్ వెళ్ళిపోతున్నారు, మీరంతా అంత డిఫెన్స్ లో పడిపోయినట్టున్నారా? అంత లేదు. ఇక్కడ ఏంటంటే ఒకటి, బీహార్లో మేము అనుకున్నట్టుగా సీట్లు రాలేదు, మేము అధికారంలోకి రావట్లేదు, అది తప్పకుండా ఎక్కడో పొరపాట్లు జరిగి స్ట్రాటజీ లోపం జరిగింది, మేము తప్పకుండా సమీక్షించుకుంటాం. అలాగే ప్రజా తీర్పును కూడా శిరసావహిస్తాం. అందులో ఏ రకమైన లేదు. నిర్ణయాత్మక పొజిషన్గా బీహార్లో ఉంటాము. ప్రభుత్వాన్ని నిర్ణయాత్మకంగా ఇబ్బంది పెడతాం, డెవలప్మెంట్ కోసం ఇబ్బంది పెడతాం. అయితే ఇక్కడ ఏంటంటే మేము కనుక ఒకటి ఇనీషియల్గా రెస్పాన్స్ ఏంటంటే మాకు అసలు సమీక్షించుకుంటే కనుక ఎందుకు ఇలా జరిగిందంటే ఒకటి స్ట్రాటజీ లోపం జరిగింది. 2 ఇదేదో మోడీ గారికి ఎగ్నెస్ట్గా రెఫరెండం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఏం పోటీ చేయలేదు, ఆయన ప్రధానమంత్రి, ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా క్యాంపెయిన్ చేశారు.
ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ ఏదో బీహార్లో బీజేపీ తుడిచిపెట్టిపోయిందంటే ఏదో గోబల్స్ ప్రచారం కాబోసని మేము కూడా అనుకునే పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ఇవాళ బీహార్లో స్వతంత్రంగా తొలిసారి పోటీ చేసి ఇవాళ మేము బలమైన పార్టీగా అక్కడ పాతుకుపోయామండి. ఇంతకు ముందర వరకు ఎప్పుడు మేము అలయన్స్ లో ఉన్నాం, మేము లీడ్ పార్ట్నర్ కింద లేవు. ఇవాళ స్వతంత్రంగా పోటీ చేసి బలమైన పార్టీగా బీహార్లో పాతుకుపోయాం అన్న విషయం ఇక్కడ అందరూ గమనించాలండి. అంటే భవిష్యత్తులో సంతృప్తి కాదండి, మీరు ఎలా కాదు, ఇది ఫ్యాక్ట్ అండి, సంతృప్తి కాదు, ఇది ఫ్యాక్ట్. ఫ్యాక్టా కాదా మీరే గమనించారు. కాంగ్రెస్ వాళ్ళు కనుక 4 నుంచి 17 పెరిగితే చాలు గంతులేస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు వదిలేసండి, అది కాదు. బట్ ఫ్యాక్ట్ ఏంటి, బీజేపీ వాళ్ళ బీహార్లో అంటే రేపు పొద్దున 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 70 సీట్లు వచ్చాయి అనుకోండి, అంటే ఒంటరిగా పోటీ చేసి బలంగా ఎదిగినట్టే కాదా. ఇంకా బీహార్ ఎఫెక్ట్ పడి ఇంకేం ఆంధ్రప్రదేశ్ లో ఎఫెక్ట్ ఈ ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ టీడీపీ వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తారు. ఇక అన్ని ఈ ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ మళ్ళీ ఎన్నికలు వస్తాయండి. ఇవన్నీ ఎన్నికల్లో ఓడిపోవడం గెలవడం ఇవన్నీ మామూలు రొటీన్ లో జరిగిపోతూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. ఏదో ఒక ఎన్నిక వల్ల మొత్తం అంతా తారుమారైపోతుంది. ఈ 3 ఏళ్ళు ఇప్పుడు టీడీపీ టీఆర్ఎస్ వాళ్ళని మీరు గుప్పిట్లో పెట్టుకున్నారనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు మీరు వాళ్ళు మీ జుట్టు పట్టుకుంటారా అనేది జుట్టు పట్టుకోవడానికి మేము వాళ్ళు జుట్టు పట్టుకోవడానికి లేదండి అక్కడ. ఎందుకంటే సెంటర్ లో మేము సంపూర్ణ మెజార్టీతో ఉన్నాము. వాళ్ళు ఏంటంటే కానీ మిత్రపక్షం కాబట్టి మిత్రపక్షాలు గౌరవం ఇస్తున్నాం. వాళ్ళు ఏదో మమ్మల్ని ఇచ్చేస్తారు సార్. టీఆర్ఎస్ మిత్రపక్షం కాదు, ఎలాగ శత్రుపక్షం ప్రతిపక్షం వాట్ ఎవర్ పక్షంలో వాళ్ళు ఉన్నారు, అది ఎలా జరుగుతూ ఉంటుంది. దగ్గర కూడా రానివ్వలేదు కదా, అంటే అలా ఏం లేదండి. పిలుస్తారు ఇప్పుడు అలా టీడీపీ వాళ్ళ మీద రెచ్చిపోయారు కదా ఈ మధ్యకాలంలో. కావూరి గారు వీళ్ళంతా వాళ్ళు అది ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని తిడితే మేము తిడతాం. వాళ్ళు అందులో అనుమానం ఏ రకమైన అనుమానం లేదండి. 4 సీట్లు ఉన్నాడు, మీరేం చేస్తారు అక్కడ? ఏదో పెరిగిపోతామని ఉన్నారు. 2 సీట్లు ఉన్న వాళ్ళు 283కి వచ్చాం కదండి. 4 ఉన్న వాళ్ళు 200 వరకు కూడా వెళ్ళచ్చు. 200 లేవు కానీ అక్కడ 170 వరకు కూడా వెళ్ళచ్చు. అదే చెప్తున్నా నేను. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఏదో నితీష్ హ్యాట్రిక్ అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రచారం జరుగుతోందండి. ఏదో నితీష్ హీరో అయిపోయాడు. ఒకటి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఉండేది. అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా ఎన్డీఏ హయాంలో జరిగింది. అందులో బీజేపీ కూడా మిత్రపక్షం భాగస్వామ్యంగా ఉన్నప్పుడే జరిగింది. గత సంవత్సరంన్నరలో ఏమీ పెద్దగా జరగలేదు. అదొకటి గమనించాలి. తర్వాత 2, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఎలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆయన బర్డెన్ అయిపోతాడు నితీష్ మీద అని చెప్పేసి అనుకుంటే, ఇవాళ మనం గమనిస్తే కనుక లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాడు నితీష్ పార్టీ కన్నా కూడా. ఇక్కడ ఎవరైనా హీరో అంటే లల్లూ ప్రసాద్ యాదవ్ అయ్యాడు, నితీష్ కాదండి అది. సో ఇది నితీష్ హ్యాట్రిక్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. పుల్ల కాదండి, ఫ్యాక్ట్ ఇది. తర్వాత పుల్ల మనం పెట్టక్కలేదు. ఎలాగా ఎన్ని మనం చూస్తాం. ఇది ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో, ఇవాళ ఏదో బీజేపీని ఓడించడానికి అందరూ ఏకమైపోయారు, కానీ ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో మనం కూడా చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు కొట్టుకుని విడిపోయిన మిత్రులే, పాత మిత్రులే. ఇవాళ ఏదో బీజేపీని ఉంచడం కోసం కలిశారు. ఏదో ఇప్పుడు ప్రకటించారు కాబట్టి నితీష్ కుమార్ గారిని కొన్నాళ్ళు ఉండనిస్తారు ముఖ్యమంత్రిగా. ఆయనకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వీడిని ఎంతకాలం ఉండనిస్తారు, ఎంతకాలం సజావుగా పరిపాలన సాగనిస్తారు, వాళ్ళు కొట్టుకోకుండా ఎన్నాళ్ళు ఉంటారు, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూస్తామండి. మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా విడగొట్టి అధికారంలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. ఒక్క ఓటుతో అధికారం పోగొట్టుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. భారతీయ జనతా పార్టీ ఏదో పక్క పార్టీలు చీల్చి అధికారం తీసుకుందాం అన్న కొంత, ఇవాళ దేశంలో ఏ పార్టీ అయినా కానీ కొంతవరకు సిద్ధాంతాలు పాటిస్తుంటే కేవలం భారతీయ జనతా పార్టీ. అది మాత్రం మనం ఒప్పుకోక తప్పదండి. అంచేత ఏంటంటే ఇవాళ ఇదేదో మోడీ గారికి ఎగ్నెస్ట్ గా రిఫండ్ అనే ప్రచారం కూడా కరెక్ట్ కాదండి. మోడీ వర్సెస్ నితీష్ అనేది కూడా ఇది ఏంటంటే ఊరినే మీడియాలో జరిగిన ప్రచారం తప్పితే ఎప్పుడు కూడా మేము అలా అనుకోలేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఒకసారి విష్ణు గారు మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడదు. కానీ విష్ణు గారు సమాధానం చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఢిల్లీలో ఉన్నారు, కాస్త మరి ఇది చలికాలంలో కాస్త చెమట పడుతున్నట్టుంది. విష్ణు గారు. కొమ్మరేని గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఒకటి, ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. ఈరోజు మోడీ గారు గెలిచినట్టు మేము 2014లో ఈ దేశంలో అధికారంలోకి వచ్చాము. ఈరోజు బీహార్లో కూడా మా మిత్రపక్షంగా గత 18 సంవత్సరాలు మాతో కలిసి, గత ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయింది కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి, అంతకుముందు ఎన్నికల్లో కూడా నితీష్ గారు మాతో కలిసి. అయితే మా సుధీష్ గారు చెప్పినటువంటిది ఒక యాంగిల్. మేము గతంలో లీడ్ పార్ట్నర్గా ఎవరితో కూడా మేము మాతో కలిసి ఎన్నికలు ఎవరు పోటీ చేయలేదు. మేము మొట్టమొదటిసారిగా బీహార్లో ఈసారి భారతీయ జనతా పార్టీ 2 చిన్న పార్టీలను కలుపుకొని మేము ఎన్నికలు వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ రిజల్ట్ అనేటువంటిది మనం ఏదో వేగ్గా వదిలేసేటువంటి రిజల్ట్ ఏం కాదు. భారతీయ జనతా పార్టీ సమీక్షించుకోవాల్సినటువంటి ఫలితాలు ఇవి. ఖచ్చితంగా సమీక్షించుకుంటాం. ప్రజాస్వామ్యంలో మేము మన ఢిల్లీలో ఓడిపోయాం, అదేవిధంగా మహారాష్ట్రలో మేము గెలిచాం, అంటే మళ్ళీ ఈరోజు బీహార్లో ఓడిపోయాం, రేపు జరగబోయే ఎన్నికల్లో గెలుస్తుంటాం. అయితే ఈరోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీ 16 మాసాల్లో ఈ దేశంలో జరిగినటువంటి అభివృద్ధి మీద చర్చ కాకోకుండా భారతీయ జనతా పార్టీని
ఏకాకి చేయాలన్నటువంటి ఉద్దేశంతో, నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో బీహార్ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అస్త్రంగా వాడుకున్నాయి. మమ్మల్ని వ్యతిరేకించే శక్తులందరూ కూడా ఏకీకృతమైనారు, ఒక వేదిక మీదకి వచ్చినారు, అంతవరకు సక్సెస్ అయినారు అనేటువంటి విషయంలో మనం చెప్పుకోక తప్పదు. రెండో అంశం, మా సోదరి గంగా భవాని గారు చాలా చక్కగా చెప్పారు. బీహార్కు పోయి గంగా భవాని గారు రైల్లో ప్రచారం చేసి అనర్గళంగా హిందీ మాట్లాడి చైతన్యవంతం చేసేటువంటి శక్తి, ఆ రఘువీరారెడ్డి గారు విమానంలో పోయి బీహార్లో ఒక్కరోజు ప్రచారంతోనే బీహార్లో ప్రజలను మార్పు చేసే శక్తి వెళ్ళకుంటే, ఆంధ్రప్రదేశ్లో పాపం కొంత ఈ స్ట్రాటజీ ఏందన్నా కొంత పని చేసినట్టే కన్నా వీళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యేటువంటి వాళ్ళు. రెండోది బాగా వస్తుంది కాబట్టి మా సోదరి గంగా భవాని గారికి రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి ఈ హిందీతో మాట్లాడి ఆ పార్టీ ఎట్లా బతికించుకోవాలి, ఆ పార్టీ ఈ దేశంలో బీహార్ లాంటి యొక్క గతంలో అనేక సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఈ రోజు 30 సీట్లు 40 సీట్లు ఇప్పించుకొని ఎన్నికల్లో వాళ్ళు ఒక సింపుల్ పార్ట్నర్ గా పనిచేసేటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదో సీట్లు ఇస్తే ఆర్జేడీ అదేవిధంగా నితీష్ కుమార్ తీసుకునేటువంటి స్థితి నుంచి కొంచెం ఎదిగారు. కాబట్టి వేరే పార్టీలకు మనం నీతులు చెప్పడము, వేరే పార్టీల యొక్క విశ్లేషణ చేసే కంటే మన పార్టీ గురించి మనం విశ్లేషణ చేసుకుంటే కొంత బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనా బీహార్ లో వచ్చినటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో బలపడేదాని కోసం, భారతీయ జనతా పార్టీ వచ్చే జరగబోయే ఎన్నికల్లో సమీక్ష చేసుకునే దానికోసం ఇది ఉదాహరణ లేకపోతే ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను భావిస్తున్నా. ఇప్పుడు తమ్ముడికి నేను సమాధానం చెప్పాలి. తమ్ముడు అక్క పేరు పెట్టి మాట్లాడాడు కాబట్టి, బీహార్ మేము పాట్నా ఎక్స్ప్రెస్ కి వెళ్ళినప్పుడు అన్నం మెతిక ఒకటి చూస్తేనే అన్నం ఉడికిపోయింది తెలుస్తుంది. మొత్తం అంతా బీహార్ ప్రజలందరినీ చూడక్కర్లే, బీహార్కి వెళ్ళే వాళ్ళు చెప్తేనే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థమైంది. తప్పకుండా మేము మోడీని ఓడిస్తామని చెప్పారు. నేను అన్నా మోడీకి హటావ్ దేశ్కు బచావ్ అంటే ఎస్ మోడీని ఓడిస్తామని చెప్పారు. అంటే అది మేము చెప్పడం అని కాదు, ప్రజల మనోభావం మాకు అర్థమైపోయింది. ఎందుకంటే మేము వెళ్ళి ప్రచారం అడుగుంటారు కదా, అడిగాము అన్నారు ఉస్కా దాల్ నై పక్తా హమారా ఘర్ మే దాల్ నై పక్రా గరీబుకు నై దేఖ్భాల్ నై కర్ రే. అచ్చా బాగా నేను ఇక్కడే పెరిగాను కదండి, అక్కడ పుట్టడం అక్కడే కేజీ టు పీజీ ఇక్కడ. మన సుమన్ చదివిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశా కాబట్టి కోటి ఉమెన్స్ కాలేజ్ అంతా నా చదువు అంతా ఇక్కడ అనర్గళంగా. నేను కూడా తమ్ముడు చెప్పినట్టు డౌట్ వచ్చింది మీరు ఏ భాషలో మాట్లాడారు డౌట్ వచ్చింది ఆయనకి. भाई साहब मैं यही पूछे सब लोग को विनत करे बिहार में बीजेपी हटाओ मोदी हटाओ कांग्रेस देश को बचाओ అంటే ఎవ్రీ వాదా కర్ అంటే వాదా కర్ రే ఓ లోగ్ కర్ దియా వాదా. ఒక్క నిమిషం నేను బీజేపీని ఉండండి. ఇంకోటి ఏమన్నారు ఆయన విశ్లేషణ చేసుకుంటా మాకు విశ్లేషణ చేసుకోండి, మీ ప్రెసిడెంట్ మీరు వెళ్ళండి. మొన్న మాకు 2 సార్లు ఇక్కడ అధికారంలోకి వచ్చాము, బీజేపీ సీమాంధ్రలో ఏమీ లేదు వాళ్ళకి. 2 సార్లు ఈ విభజన వల్లే మాకు ప్రజలు దూరం అయ్యారు తప్ప విభజనలో మా భాగస్వామ్యం ఏందో పదే పదే చెప్తున్నాం. అందరి తర్వాత మేము తీసుకున్నాం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్న వాళ్ళు చిన్నమ్మ అన్నది అన్ని చేసినా కూడా ప్రజలు తెలుసుకుంటారు. నేననేది ముందు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది మోడీ గారు నేర్చుకోవాలి. ఒక పూర్వాశ్రమంలో ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అక్కడ ముఖ్యమంత్రులు ఇద్దరు, లల్లు గారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, సిట్టింగ్ ముఖ్యమంత్రి ఈడియట్స్ అన్నాడు, 3 ఈడియట్స్ అన్నాడు. ఒక ప్రధానమంత్రి అనవలసిన మాటేనా అండి చెప్పండి? ఒక ప్రధానమంత్రి స్టేట్స్మెంట్ జనం చాలా తెలివేనండి. నేను చెప్తానండి నేను మాట్లాడడానికి నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో గెలిపోవటములు అవి అవుతానే ఉంటాయి రొటీన్ లో. ఇప్పుడు మేము అక్కడ గెలిచారు వాళ్ళు ఓడిపోయారు అంటే నేను బీజేపీ నేను తప్పు పట్టట్లేదు, కానీ కొన్ని విలువలు పాటించాలండి. బీజేపీ వాళ్ళు కరెక్టే, మరి ఏం చేద్దాం? ప్రజలు ఈడియట్స్ ఎన్నుకున్నారంటే ఏం సమాధానం చెప్తారు? అది ఆయన అన్నాడు ఈడియట్స్ అని, అంటే ఆయనకే సమాధానం చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చాలా తప్పు మాట్లాడాడు. ఆయన తప్పు మాట్లాడాడు. వాళ్ళ అధ్యక్షుడు ఇక్కడ నెగ్గితే పాకిస్తాన్ లో చేసుకున్నా అవి ఇంకా తప్పండి. దేశాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారంటే వాళ్ళు. ఒక్క నిమిషం, ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది అంటే ఇప్పటికన్నా ఈ రిజల్ట్స్ వాళ్ళకి ఓటమి రిజల్ట్స్ కొత్త కాదండి. ఆయన ఏదో చెప్తున్నారు ఢిల్లీలో స్టార్ట్ అయింది వాళ్ళకి రూలింగ్ మ్యాండేట్, పార్లమెంట్ లో వచ్చి మొత్తం ఉడిచిపెట్టిపోయారు చీపురు తోటి. అయితే కాదు ప్రజాస్వామ్యం గెలవాలండి. ఇంకోటి నేను చెప్పేది సెక్యులర్ గెలిచింది. మీకు తెలుసా అండి వారణాసిలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడిపోయాడు ఆయన. అది ఎంత షేమ్ అండి, ఈ దేశ షేమ్ అండి. లోకల్ బాడీ వినండి, ఒక ప్రధానమంత్రి
స్థాయిలో ప్రపంచం అంతా తిరిగి నేను హీరో అని సూట్ వేసుకున్న వ్యక్తి సొంతని ఇంత గెలిచినమ్మా రక్తం గెలుస్తారు. ఇక్కడ 3 విషయాలండి. ఇందాక సుధీష్ గారు మాట్లాడినా, విష్ణు గారు మాట్లాడినా, డెఫినెట్గా వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనమంతా టీవీలు చూసినాం, పోలింగ్ సరళిని గమనించినాము, ఎలక్షన్ క్యాంపెయిన్ గమనించినాము. కంప్లీట్లీ దట్ ఎలక్షన్ వాజ్ ఫైట్ బిట్వీన్ మోడీ అండ్ నితీష్. అది వాస్తవం. అదట్లా చేసినారు, మోడీ వర్సెస్ నితీష్ అన్నట్టు చేసినారు. అంటే దానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇప్పుడు వీళ్ళు 2 విషయాలు చెప్తారు. వీళ్ళు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు, నేను 2 విషయాలు చెప్తాను. మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో బీజేపీ గెలుస్తేనేమో అది మోడీ గారు గెలుస్తారు. ఢిల్లీలో ఓడిపోతే, బీహార్లో ఓడిపోతే మోడీ గారు ఓటమి కదా. ఇది ఎక్కడిది? ఒకటి. రెండవది, ఎవరు అవునన్నా కాదన్నా నితీష్ గారు, లల్లు గారు, కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు కలిసి గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసినారు. దే హ్యావ్ షోన్ ఏ పాత్వే టు ది అపోజిషన్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ. మీరు చూడండి, వీళ్ళు ఒప్పుకోకపోయినా రేపటి రోజున పంజాబ్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో అయినా, అదేవిధంగా తమిళనాడులో అయినా, కేరళలో అయినా మాక్సిమం బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ఇతర పక్షాలు కలిసికట్టుగా పోటీ చేయడానికి నాది లేదు కదా తెలంగాణ. టీఆర్ఎస్ బీజేపీతో కలిసే అవకాశం లేదు. మేము ఎందుకు కలుస్తామండి? కలిసే సమస్య ఏది లేదు. మీకు మీరే అనుకున్నారు, మీడియానే అనుకున్నది, మేము చెప్పలేదు, ఎవరని చెప్పలేదు. కేసీఆర్ గారు మేమెవరన్నా మాట్లాడినా, మేము బీజేపీతో కలిసే సమస్య లేదు. గతంలో కలవలేదు, ఇప్పుడు కలవం, ఎప్పుడు కూడా కలవం. కాకపోతే మేమనేది మహాకూటమి నేను వదిలేయాలి. వదిలేయాలి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసే పోరాటం చేస్తున్నాం. నాకు గుర్తుంది, స్వయంగా మా కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ ముందర టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోరాటం చేస్తున్నాం రైతుల సమస్యల మీద. ఆ చర్చల తర్వాత దీని విషయంలో నేను అనేది ఏంటంటే, డెఫినెట్ గా ఇది అపోజిషన్ పార్టీస్ కి మాత్రం ఇప్పుడు కొమ్మినేని గారు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కి దేశంలో రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి అపోజిషన్ పార్టీస్ కు ఒక పాత్వే చూపించినట్టు అయిందన్నది ఒకటి. ఇక్కడ మేము ఎందుకు కలుస్తామండి? ఎన్నిక నేను అనేది యూపీ కానివ్వండి, నేను అనేది ఏంటంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, అదేవిధంగా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయో అక్కడ బీజేపీ ఇతర పక్షాలు కొంత కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది ఎందుకంటే ఇక్కడ ఒక రిజల్ట్ వచ్చింది కాబట్టి దీన్ని చూసుకునేటటువంటి, దీన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి అవకాశం డెఫినెట్. రెండోది ఏంటంటే, మోడీ గారే చేసుకుంటున్నారు, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. ఇందాక గంగాభవన్ గారు చెప్పినారు సోదరి, వారు నితీష్ గారిని పర్సనల్గా, లాలు గారిని పర్సనల్గా అన్నారు. ఇక్కడనే కాదు, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇక్కడ ఉండాల్సిన కదా అడవులకు పోవాలని చెప్పి మాట్లాడారు. అంటే మేము అనేది ఏంటంటే, ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి భాష వాడడం కరెక్ట్ కాదన్నది మా భావన. తర్వాత అమిత్ షా గారు కూడా బీహార్ లో మేము ఓడిపోతే పాకిస్తాన్ లో పటాకులు అని చెప్పి మాట్లాడు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు, స్వయంగా మా పార్లమెంట్ లో 2 సార్లు నరేంద్ర మోడీ గారు, ఒక ఎంపీ గారు మాట్లాడినటువంటి మాటలు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో మేము అనేది ఏంటంటే, ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చినారు. ఎవరు అవునన్నా కాదన్నా 2014లో మోడీ హవా నడిచిందండి. ఒక గొప్ప మ్యాండేట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ గారికి ఇచ్చినారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ యూత్ లో, జనాల్లో, మహిళల్లో ఉండే. ఏంటంటే అప్పుడు యాంటీ ఇన్కంబెన్స్, అదేవిధంగా వాళ్ళ కాలంలో, యూపీఏ కాలంలో జరిగినటువంటి స్కామ్లు కానివ్వండి, కరప్షన్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కానివ్వండి, ఇవన్నీ కూడా సోషల్ మీడియా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇవాళ యూత్ కానివ్వండి, మహిళలు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇమీడియట్ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, నేను ఈడ కూర్చుంటా, నా కాన్షియన్స్ లో రోడ్ మంచిగా లేకపోతే ఇమీడియట్ వీడియోలో షూట్ చేస్తున్నారు, వాట్సాప్ లో పంపిస్తున్నారు, వీడియో వాట్సాప్ లో పంపిస్తున్నారు. ఎంపీఆర్ అని నేను ఇమీడియట్ మా ఆర్డీఓ గారికో, ఎంఆర్ఓ గారికో, ఎంపీడీఓ గారికో, మా కలెక్టర్ నేను ఫార్వర్డ్ చేస్తున్నా. అంటే అంత సీరియస్ గా ఎప్పటికప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, యూత్ అయినా జనాలైనా. చాలా అవేర్నెస్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పిన మాటలు, ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు వీళ్ళ ఆచరణ కొంచెం తేడా కనబడుతుంది, స్పష్టంగా అది ఒప్పుకోవాల్సిందే. సో దాని విషయంలో వీళ్ళకు ఢిల్లీలో వచ్చినటువంటి రిజల్ట్ కానివ్వండి, బీహార్లో వచ్చినటువంటి రిజల్ట్ ప్రతికూలంగా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా మోడీ వర్సెస్ నితీష్ ఇక్కడ జరిగింది, మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అక్కడ జరిగింది. రేపటి రోజున ఇప్పుడు మేమంటున్నది ఏంటంటే, బీజేపీ ఇప్పటికే మోడీ కూడా బీజేపీని ఒక ప్రాంతీయ పార్టీగా నడుపుతున్నాడు అంటారా? అంటే నేను అనుకోవడం అంటే ప్రాంతీయ పార్టీ అని నేను అనను, కానీ ఇవాళ అమిత్ షా ప్రాంతీయ పార్టీ స్టైల్ అంటే ప్రాంతీయ పార్టీ అయిపోయిందని కాదు, అది జాతీయ పార్టీ, దాంట్లో అనుమానం లేదు. కానీ నడుపుతున్న తీరు, మోడీ
అమిత్ షా, ఈ కాంబినేషన్ సహజంగా చాలా మంది డిసెంట్స్ కూడా లోపల ఏమి కొన్ని మిత్రపక్షాలు కూడా లోపల ఈసారి ఓడిపోతాం ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీహార్ వెళ్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్పారంట కొంతమంది తెలియదు, నిజం ఓడుతో మాకు తెలియదు, వారు చెప్పాలి. నిజంగానే వాళ్ళందరికీ కూడా కష్టం. బీజేపీలో శత్రుఘ్న సిన్హా గారు బీహార్ చెందినటువంటి వ్యక్తి, శత్రుఘ్న సిన్హా గారు వారు అవుట్ రైట్ మాట్లాడారు. అంటే వీరి కాంబినేషన్ పట్ల కొంతమందికి వ్యతిరేకత ఉండొచ్చు, అది వారి పార్టీ లోపల అంశం. నేను దాంట్లోకి పోను. నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా ఇన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఇప్పటికైనా జనాలకు ఏం హామీ ఇచ్చింది? నల్లధనం వెనక్కి తెస్తామన్నారు, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్ అన్నారు, ఇంకా స్మార్ట్ సిటీస్ అన్నారు. అవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చి కొంత మంచి పనులు చేసినట్టయితే డెఫినెట్ గా మంచిగా ఉంటుంది. లేకపోయినట్లయితే వివిధ రాష్ట్రాలైనా రేపటి రోజున రాబోయే 2019 ఎన్నికలైనా ఇలాంటి ఫలితాలు డెఫినెట్ గా ఇప్పుడు వరంగల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేనట్టు అమెరికాకి వెళ్ళి మా దేవయ్య గారిని పట్టుకొచ్చినారు వీరు. సరే దేవయ్య గారిని పట్టుకొచ్చినారు, పెట్టినారు. ఇవాళ వారు ఏం చెప్తా ఉన్నారు, బీజేపీ ఏం చెప్తా ఉంది, మేము కేంద్ర మంత్రిని చేస్తాం, ఇంకోటి చేస్తాం. అసలు మీ చేతుల్లో ఉన్న హైకోర్టు విభజన చేస్తలే, మీ చేతుల్లో ఉన్న ఉద్యోగుల విభజన చేస్తలే, మీ చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన చేస్తలే, వారిని కేంద్ర మంత్రిని చేస్తారు. అంటే మేము అనేది ఏంటంటే చేతిలో ఉన్నటువంటి పనులు చేయకుండా ఏవో చేస్తామని చెప్పడానికి ప్రజలు నమ్మరు, విశ్వసించరు. విశ్వసనీయత మనం అట్లా మాట్లాడి కోల్పోతాం. కాంగ్రెస్ కేమో రాజీ గారి ఎఫెక్ట్ పడి, బీజేపీకి ఏమో ఇప్పుడు మోడీ గారి ఎఫెక్ట్ పడుతుంది. అలా కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఏదో మోడీ గారు అటువంటి పదాలు వాడకూడదని చెప్పేసరి, మరి సోనియా గాంధీ గారు మౌత్కా సౌదాగర్ వాడడం కానీ, లేదంటే వాళ్ళ నాయకులు వాడిన పదాలు ఇంకా అసలు ప్రపంచంలో సౌదాగర్ మౌత్కి సౌదాగర్ అని చెప్పేసి నరేంద్ర మోడీని గుజరాత్ లో వెళ్ళి మాట్లాడింది, అది ఎంత దారుణంగా మాట్లాడారు సోనియా గాంధీ గారు. అలాగే ఇప్పుడు మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అయితే అసలు ప్రపంచంలో ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు అన్ని రకాల మాటలు మాట్లాడారు. సో రాజకీయాలు ఆయన ఏదో సరదాగా ఒకసారి 3 ఇడియట్స్ సరదాగా అన్నారా? అంతే అండి. ప్రధానమంత్రి లాంటి మీ సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఒక్క నిమిషం, ఆయన సరదా తీర్చేశారు బీహార్ వాళ్ళు, మోడీ గారు సరదా తీర్చారు. వినాలండి గంగన్న, వినాలి దయచేసి వినాలి. ఓకే. అలాగే అమిత్ షా గారు ఏదో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో క్రాకర్స్ కాల్చుకుంటారంటే చాలా పెద్ద తప్పట్టారు. అది ఫ్యాక్ట్ అండి. అది బీజేపీ ఓడిపోతే ఫస్ట్ ఆనందించేది పాకిస్తానే, అందులో ఏ రకమైన అనుమానం లేదండి. తర్వాత ఇంకొకటి అమిత్ షా ఓటమి తర్వాత కూడా కావాలంటే ఇప్పుడు పాకిస్తాన్ లో మీరు సర్వే తీయించండి, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బీజేపీ ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంటారు, పటాసులు పేల్చుకుంటారంటే పండగ చేసుకుంటారు. వాళ్ళకేం సంబంధం? బీజేపీ ఓడిపోతే ఆనందించేది పాకిస్తానే, అందులో ఏ రకమైన అనుమానం లేదు. బీహార్ ప్రజలు తప్పు చేశారంటే వస్తున్నాను, బీహార్ ప్రజలు తప్పు చేశారనట్లేదు, పాకిస్తాన్ ఆనందిస్తుందా అని చెప్తున్నాం కానీ బీహార్ ప్రజలు తప్పు చేశారని చెప్పేసి అనట్లేదు. తర్వాత మూడో విషయం ఏంటంటే ఇలాగే ఒక రకమైన విష ప్రచారం, ఏది బీజేపీ మతవాద పార్టీ అని, వీళ్ళు లౌకికవాదం అని చెప్పేసి అని, ఎక్కడో దాద్రి ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అనే విషయం కూడా తెలియనట్టుగా, ఎవరండి మేధావులు ఎవరు మొదలెట్టారు? వీళ్ళ పార్టీకి చెందిన నెహ్రూ గారి సోదరిమణి విజయలక్ష్మి పండిట్ గారి కుమార్తె నయనతార సెహగల్ గారు మొదలెడితే నేనంటే తానా అంటే తందానా అని చెప్పేసి కాంగ్రెస్ లో మాట్లాడినప్పుడు అలా నేను కంప్లీట్ చేశాక మీరు చెప్పండి. ఓకే, కుహానా మేధావులు, సూడో మేధావులు, కాంగ్రెస్ మద్దతుగా కంప్లీట్ వారు చేస్తే కరెక్ట్ చేస్తే తప్ప కంప్లీట్ తప్పడుతున్నారు కదా. మీ ఎంపీ కిరణ్ ఖేర్ గారు కంప్లీట్ చేయని వాళ్ళు సేమ్ మాట్లాడారు, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు అక్కడ దాద్రి అనేది దాద్రి అనేది ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్, ఇన్వాల్వ్ అయింది బీజేపీ వాళ్ళు కదా. బీజేపీ వాళ్ళు ఏంటంటే అది మీరు అనేది అయిపోయిందా? మేము కాదు, పోలీసు ఎమ్మెల్యే అరెస్ట్ చేసి అదే బీజేపీ కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ మీద కేసు పెట్టారు. అంటే ఎవరు ఇప్పుడు భారతీయ బీజేపీ గవర్నమెంట్ ఉన్న చోట ఏమో టీడీపీ వాళ్ళు లేకపోతే వీళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద నేరం అయిపోయినట్టు రుజువు అయిపోయినట్ట. అలా కాదండి, అది లా అండ్ ఆర్డర్ ఎవరి సబ్జెక్టు,
ఆయనేమో ఫోన్లు చేశాడు అందరికి, నన్ను హెల్ప్ చేయండి అని చెప్పేసి ఫోన్లు కూడా చేశాడు, చచ్చిపోయాడు అని చెప్పేసి అన్నారు. అది కానీ బ్రేక్లో వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నారు. మరి అన్ని ఫోన్లు చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? రక్షించినందుకు ఎవరి మీద వీరు నిరసన చూపించాలి? భారతీయ జనతా పార్టీ మీద చూపిస్తారా? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద చూపించాలా? ఈ మేధావులందరూ ఎవరి మీద నిరసన చూపించాలి? సాహిత్య అకాడమీ ఆగండి, సాహిత్య అకాడమీ అంటే ఏంటి? గవర్నమెంట్ సాహిత్య అకాడమీ ఇండిపెండెంట్ బాడీ ఇచ్చిన అవార్డులు మీరు వెనక్కి ఇచ్చేటువంటి మీరు నిరసన చెప్పాలంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ బర్తరఫ్ చేయమని చెప్పేసి దానికి మోడీ దానికి మేము కూడా వినండి. ఇలాగ దుష్ప్రచారం చాలా విషయాలు లేవ తీశారు వీళ్ళు, చాలా విషయాలు ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు ఏదో రిజర్వేషన్ పాలసీ గురించి అన్నారు, అది అని చెప్పేసి మోహన్ భాగవత్ గారు ఏమన్నారు? రిజర్వేషన్ బెనిఫిట్స్ అందవలసిన వారికి అందట్లేదు, నాన్ పొలిటికల్ గా ఇంటలెక్చువల్ కమిటీ అంటే బీజేపీ వాళ్ళు కూడా అందులో ఉంటే తంతామని చెప్పారు. నాన్ పొలిటికల్ మోహన్ భాగవత్ రిజర్వేషన్ వ్యవస్థ మీద మాట్లాడారు. మోహన్ భాగవత్ ఆయనకే హక్కు. మోహన్ భాగవత్ సామాన్య పౌరుడు కూడా మాట్లాడారు. రిజర్వేషన్లకు సంబంధం అండి, ఆర్ఎస్ఎస్ కు రిజర్వేషన్లకు సంబంధం అండి, ఆర్ఎస్ఎస్ కు రిజర్వేషన్లకు సంబంధం అండి. వినండి ఒక్క నిమిషం, ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ దేశం కంప్లీట్ చేయనివ్వండి సుమన్ గారు. ఓట్లేసింది మీకు బీజేపీ, ఓట్లేసింది మీకు సుధీష్ గారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదు. మాట్లాడిస్తారా దయచేసి? మాట్లాడి ఉండాలి మరి. వినండి, పునఃపరిశీలించాలని చెప్పడానికి ఎవరైనా చెప్పచ్చండి, చెప్పచ్చు, మీరు చెప్పండి. ఆయన వీళ్ళకి ఎంత ధైర్యం అండి? ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తారు. మీరు ఉండాలని డిమాండ్ నేను ఉంటా కానీ ఇది ఒక్కటి కంప్లీట్ చేశారు. మోహన్ భాగవత్ గారు నాన్ పొలిటికల్ కమిటీ వేసి రివ్యూ చేయాలని చెప్పేసారంటే ఈ రిజర్వేషన్స్ వద్దన్నారు, రిజర్వేషన్స్ తీసేయమన్నారు, అగో బీజేపీ రిజర్వేషన్స్ తీసేస్తుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేసి ప్రజలు తప్పుతో ప్రయత్నం చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది, రిజర్వేషన్ అనుకూలం కానీ వ్యతిరేకంగా. ఇప్పుడు ఎవరైనా కానీ ఆయన ఏమంటారు? సుమన్ మోహన్ భాగవత్ గారు ఏమండి, ఆయన పౌరుడు కదా దేశంలో, ఆయనకే హక్కు ఉంది, ఆయనకే హక్కు ఉంది. రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడాలి? రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడాలి? రిజర్వేషన్ మీద ఎట్లా మాట్లాడతారు మీరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇట్లా రిజర్వేషన్ మీద మాట్లాడితే ఇంకా ఘోరంగా చుట్టుకుంటుంది మీకు. ప్రాబ్లం ఏంటంటే అండి, ఒకటి మాట్లాడితే బీజేపీ దాన్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మా ముస్లిం సోదరి మనలో అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళు న్యాయం చేయాలంటే మతవాద పార్టీ. అంటే ఈ దేశంలో లౌకికవాదం అంటే మైనారిటీ నుంచి ఇంకో కీలకమైన విషయం చెప్పాలి. ఇంత గొడవ జరిగినా కూడా ఇవాళ బీహార్ లో మైనారిటీలు దళితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎన్డీఏకి ఆధిక్యం వచ్చింది. ఈ విషయం మీరు గమనించండి. ఇప్పుడు మేము అనేది ఏంటంటే వారు ఇప్పుడు ఒక్కటే మాట అంటున్నాం, రిజర్వేషన్ల వ్యవస్థ అనేది దేశంలో అట్టడుగున్నటువంటి వర్గాలను ఒక వారిని సముచిత స్థానానికి తీసుకురావడానికి రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చింది. ఆ రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల ఆర్ఎస్ఎస్ కు వచ్చిన ఇబ్బంది ఏంది, బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏంది? దాని మీద ఎందుకు మాట్లాడాలి? దేశంలో ఇన్ని సమస్యలు ప్రజలు ఓట్లేసింది దేశాన్ని పరిపాలించమనా, రిజర్వేషన్లను పునఃపరిశీలించమనా? మరి మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రా? పెట్టిపోయినరా ఓట్లకు? ఆర్ఎస్ఎస్ ఎన్నికలు పోటీ చేసిందా? బీజేపీ ఆర్ఎస్ఎస్ లో మీ వాళ్ళు నెక్కర్లు వేసుకొని కర్ర పట్టుకోవాలి. కాబట్టి ఆర్ఎస్ఎస్ మాట్లాడినా వ్యతిరేకంగా మీరు మాట్లాడింది కాబట్టి ఆ ఫలితం వచ్చింది. ఇవాళ మహాదళితులు, దళితులు, కుర్మీలు, యాదవులు, మైనారిటీలు వన్ సైడ్ ఓటింగ్ చేస్తారు కాబట్టి సీట్లకు పోయింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మీరు కుట్రలు చేస్తే మాట్లాడితే రోజు రోజు తగ్గుతుంది. కుక్కలతో పోల్చిన దళితులు మీరే మాట్లాడతారు. మీ వీకేసీ కేంద్ర మంత్రి కుక్కలతో పోల్చిన అందుకనే రిజల్ట్.
అందుకే రిజల్ట్ బీహార్లో విషయంలోనైనా రిజర్వేషన్ల విషయంలోనైనా మీ పద్ధతి సరిగ్గా లేదు కాబట్టి రిజల్ట్ అట్లా వచ్చింది. బీహార్ లో దళితులు సుధీష్ గారు, మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఏ ఆదేశం వచ్చింది. సుమన్ గారు చాలా సీరియస్ ఆరోపణ చేస్తున్నారు. దళితుల్ని కుక్కలతో పోల్చారు కాబట్టి అక్కడ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎవరండి? ఆరోపణ. దాని మీద అబద్ధాలు ప్రచారం చేయండి. అబద్ధాలు ప్రచారం చేయండి. కొనసాగాలి. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయించారు. ఇవన్నీ అబద్ధాలండి.